Welcome to MTR Masala Abhiruchi, powered by Safala Edible Oils and Horlicks. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో శ్రీలక్ష్మి గారు మెయిల్ చేశారు రాజు గారు ఖమ్మం నుంచి. ఓకే, పన్నీర్ ఇంకా పూల్ మక్కని కాంబినేషన్ లో గ్రేవీ కర్రీ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, సో పన్నీర్ పూల్ మక్కని రెండు కూడా అంటే టేస్ట్ లెస్, ఐ మీన్ చప్పగా ఉంటాయి. సో కొంచెం ఏంటంటే బటర్ పన్నీర్ మసాలా ఉంటుంది కదండి, సో టోటల్గా అలాగే కాకుండా కొంచెం అలా మసాలా టేస్ట్ వచ్చే గ్రేవీ టైప్ లో ఇచ్చి మనం చేద్దాం. సో ఈ రెండింటి కూడా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో ఈ రెండింటి కాంబినేషన్ అప్పుడు బాగానే ఉంటుంది, కొంచెం ఈజీగా చేసుకోవచ్చు. ఓకే ఓకే, మరి పన్నీర్ మక్కని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ మక్కని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 1 కప్పు, పూల్ మక్కని 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, టొమాటో పేస్ట్ 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. సో స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా పూల్ మక్కని వేయించేసుకుందాం. ఓకే, సో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి వస్తే మనకు సరిపోతుంది. దానివల్ల ఏంటంటే మనకు గ్రేవీలో వేసుకున్న కొంచెం టేస్ట్ అనేది కొంచెం యాడ్ అవుతుంది ఆ ఫ్రై అవడం వల్ల. సో ఇక్కడ ముందుగానే నేను టమాటో పేస్ట్, టమాటో ముక్కలు ఉడికించి చేసుకున్నాను. సో మామూలుగా మక్కని గ్రేవీకి ఏంటంటే కొంచెం మసాలా దినుసులు కూడా యాడ్ చేసి చేసుకుంటాం. అంటే ఆ పేస్ట్లోనే ఇప్పుడు దీంట్లో కూడా వేసారా? లేదండి, సో ఇక్కడ మసాలా దినుసులు యాడ్ చేస్తున్నాం బయట నుంచి. ఆ ఫ్లేవర్ ఇస్తున్నానని చెప్పాను కదా. సో యాజ్ ఇట్ ఈస్ గా అదే గ్రేవీ కాకుండా కొంచెం ఆ ఫ్లేవర్ లో వచ్చే గ్రేవీ ఇస్తున్నాను. ఇది కొంచెం ఈజీగా చేసుకోవచ్చు. సో కావాలంటే అందులో వేసి గ్రైండ్ కూడా చేసేసుకోవచ్చు. ఉడికించేటప్పుడే కొంచెం మసాలా దినుసులు కూడా యాడ్ చేసేసి మక్కని గ్రేవీ చేసుకుంటాం మనం. మసాలా దినుసులు కూడా ఉడకాలా కదా కొంచెం. సో గ్రైండ్ చేసేటప్పుడు ఆ మసాలా బాగా పట్టేస్తుంది అన్నమాట, సాఫ్ట్ అయిపోయి. ఓకే, ఓకే. సో దీంట్లోనే కొద్దిగా వెన్న వేసుకొని, సో మక్కని టేస్ట్ అంటే మనకి వెన్న ప్లస్ పూల్ మక్కని రెండు కూడా వచ్చేస్తాయి కదా. మసాలా దినుసులు షాజీరా, లవంగ, యాలకులు, చెక్క. సో ఇదేంటంటే మనం రెగ్యులర్ గా కొంచెం మసాలా కర్రీస్ అవి చేసుకుంటాం కదా, సో ఆ మెథడ్ లో చూస్తున్నాను. ఓకే, సో దీని తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. మసాలా ఘాటు మరీ ఎక్కువగా ఉండకూడదు దీంట్లో. అంటే ఇప్పుడు ఈ పన్నీర్ మక్కని అంటే మనకి పన్నీరు పూల్ మక్కని కాంబినేషనా, పన్నీరు ఐ మీన్ ఈ బటర్ కాంబినేషనా? రెండు కూడా కలిపి. ఓకే ఓకే. సో యాక్చువల్గా మనం పూల్ మక్కనితో తీసుకుంటున్నాం. సో గ్రేవీ కూడా కొంచెం నేను బటర్ మసాలా గ్రేవీ ఇస్తున్నాను కొంచెం. సో దగ్గరగా ఆ టేస్ట్ ఉండే గ్రేవీ. అంటే ఇంక వీటికి ఇలాగే సెట్ అవుతుందేమో కదా మామూలుగా మసాలా గ్రేవీ వీటికంటే కూడా. ఎందుకంటే కొద్దిగా టొమాటో పేస్ట్లో కూడా కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి ఈ రెండు చాలా సాఫ్ట్ అండ్ టేస్ట్లెస్ ఐటమ్స్ కాబట్టి సో ఇలా చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి కొంచెం మసాలా దినుసులు కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటే ఆ మసాలా ఫ్లేవర్ ఆ టొమాటో గ్రేవీ కూడా పట్టేసి బాగుంటుంది. ఓకే ఓకే. సో దీంట్లో టొమాటో పేస్ట్ అండి. సో మనకి మసాలా టేస్ట్ గ్రేవీ అంతట్లో తెలియాలి అంటే దీంట్లోనే మనము ఉడికించేటప్పుడు మసాలా దినుసులు యాడ్ చేసేసుకొని పేస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఇంకా పోపు లాగా వేసుకునే పని ఉండదు, అక్కర్లేదు. ఓకే. సో సింపుల్ పోపు వేసేసుకోవచ్చు. ఓకే ఓకే. సరిపడా ఉప్పు, అలాగే
కారం. ఓకే. సో అక్కడ బటర్ మసాలాలో ఏంటంటే మనం కారం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వాడతారు. కలర్ వస్తుంది కానీ స్పైసీకి కొంచెం తక్కువగా ఉంటుంది. ఓకే. సో మనకి డిఫరెన్స్ కూడా చెప్తున్నాను నేను. దొరికితే అది వేసుకోవచ్చు, దొరికితే అదే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మామూలు కారం. ఓకే. కొద్దిగా పసుపు. సో గ్రేవీ కొంచెం థిక్ అవ్వాలా మనకి? కొంచెం థిక్ అవ్వాలి. ఓకే. సో యాక్చువల్గా పెద్ద టైం ఏం పట్టదు కదా దీనికి? టైం ఏం పట్టదు. చాలా అంటే ఈ గ్రేవీ ఒకటి కొద్దిగా బాగా వేగితే మనము పన్నీరు పూల్ మక్ని యాడ్ చేసేసుకోవడమే. ఓ, సో వెజిటబుల్స్ ఏమీ లేకపోయినా చక్కగా ఎప్పుడైనా పన్నీరు పూల్ మక్ని ఉంటే కూడా మనము అంటే కొంచెం కొంచెం క్వాంటిటీలో ఉన్న మనం రెండు కలిపేసి మరి క్వాంటిటీ పెరిగిపోతుంది ఆటోమేటిక్గా. సో అలా మనం ఆ టైంలో ఇలా ప్లాన్ చేస్తాం, ట్రై చేయొచ్చు. సరే రాజు గారు, ఎలాగో గ్రేవీకి కాస్త టైం ఉంది కాబట్టి మేము చిట్కా చూస్తాము. ఓకేనా? ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. టమాటో గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలిపి కంటి చుట్టూ అప్లై చేసుకుని అరగంట తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన కంటి చుట్టూ ఉన్న చర్మం మెత్తబడి మృదువుగా అయ్యి కళ్ళు అందంగా కనిపిస్తాయి. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా. సో గ్రేవీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఎస్ అండి. సో మనం వేసిన క్వాంటిటీ తగ్గింది కదా? కొంచెం తగ్గింది, మంచి స్మెల్ కూడా వస్తుంది. అవును. సో ఇప్పుడు దీంట్లో పన్నీర్ ముక్కలు, ఓకే, అలాగే మనం ముందుగా వేయించుకున్న పూల్ మక్ని, కొద్దిగా గరం మసాలా పొడి, ఓకే, కసూరి మేతి, సో ఇలాంటివి మనం ఎంత క్వాంటిటీలో చేసుకున్నా కూడా చక్కగా ఫాస్ట్గా అయిపోతాయి. అండ్ చపాతీ లాంటి వాటిల్లోకి చాలా బాగుంటుంది కదా. ఎస్. సో ఎక్కువ టైం స్పెండ్ చేయక్కర్లేదు. ఫ్రెష్ క్రీమ్ అండి. ఓకే. కొత్తిమీర. పూల్ మక్ని అంతా కూడా బాగా ఉడుకుతుంది గ్రేవీలో. ఎస్. చక్కగా అవి కూడా బాగా పీల్చుకొని సాఫ్ట్ అయిపోతాయి. సాఫ్ట్ అయిపోతుంది. సో కలర్ మళ్ళీ చూడండి కొంచెం చేంజ్ అయిపోతుంది. క్రీమ్ యాడ్ చేసాం కదా. ఎస్. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చేసింది. సో డిష్ అవుట్ చేసేసుకున్నాం. ఓకే. సో ఈ వేడికి సరిపోతుంది మనకు. సో మనము కన్సిస్టెన్సీ కూడా చూసుకొని ఎంత కావాలంటే దానికి తగ్గట్టు ఎంత పలుచగా కావాలో లేకపోతే కొంచెం గట్టి కావాలంటే అది చూసి దించేసుకోవచ్చు. అదే రైస్ లోకి రోటీలోకి కొంచెం మనం దేంట్లోకి తీసుకుంటున్నాం దాన్ని బట్టి ఆ గ్రేవీ థిక్నెస్ అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో పన్నీర్ మక్ని రెడీ. సో చూసారు కదండి, చక్కగా ఈజీగా టేస్టీగా పన్నీర్ మక్ని రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ మక్ని తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పూల్ మక్ని వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో కొద్దిగా వెన్న వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత పన్నీర్, వేయించిన పూల్ మక్ని, గరం మసాలా, కసూరి మేతి, ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ మక్ని రెడీ. పన్నీర్ మక్ని తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. వెరీ టేస్టీ, చాలా బాగుంది. సో ఆ పన్నీర్ ముక్కలకి తర్వాత అలాగే పూల్ మక్ని కూడా బాగా ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పట్టేసాయి. అండ్ మీరు అన్నట్టు అంటే ఇది తక్కువ స్పైసీగా చేసుకుంటే బాగుంటుంది అన్నారు కదా. అవునండి. ఈ టెక్స్చర్ బాగుంది. రోటీస్ లోకి ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. రైస్ లోకి కావాలంటే మనం కొద్దిగా స్పైసీనెస్ పెంచుకుంటే దానికి సరిపోతుంది. కానీ ఇట్లా పూల్ మక్నీకి అండ్ పన్నీర్కి కూడా ఆ టొమాటో ఫ్లేవర్, కొంచెం మనం యాడ్ చేసుకున్న మసాలా దినుసులు టేస్ట్ చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండ్ మంచి టేస్టీ రెసిపీ. ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మీకోసం మరో చిట్కా. కొబ్బరి నూనె తీసుకుని దీంట్లో కొద్దిగా నిమ్మరసం పిండి జుట్టు కుదుళ్లకు పట్టించి 1 గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన తలలో ఉన్న చుండ్రు సమస్య తొలగిపోయి జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
ఈ రోజు వంటలు పిండి వంటల్లో రాజుగారు చేసి చూపించిన టేస్టీ వెరైటీ చూశారు కదా. మరి మీరు కూడా ఇలాగే ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం చపాతీ చూడబోతున్నాం. అది కూడా క్యాబేజ్ ఫ్లేవర్ లో. మరి ఈ క్యాబేజ్ చపాతీ తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు క్యాబేజ్ చపాతీ రాజు గారు. అవునండి. సో జనరల్ గా చపాతీ అంటే మనకి మామూలుగా పల్చగా అలాగే చేసుకుంటూ ఉంటాం కదా. కానీ స్టఫింగ్ అంటే మనకి అది పరోటా టైప్ లో అయిపోతుంది కదా. అయిపోతుంది. సో ఇక్కడ కొంచెం చపాతీ టెక్స్చర్ లోనే వస్తుంది. సో దాంట్లో మనం పిండిలో మిక్స్ చేసేసుకుంటాం. ఇది ఓ క్యాబేజ్ అంతా పిండిలో మిక్స్ అయిపోతుంది. అంటే మళ్ళీ డౌట్ కూడా వస్తుండొచ్చు, క్యాబేజ్ కొంచెం స్మెల్ ఉంటుంది కదా. సో కొంచెం స్మెల్ తగ్గించేసి ఆ ప్రాసెస్ లో చూపిస్తాను. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి క్యాబేజ్ చపాతీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాబేజ్ చపాతీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 1/2 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 1 టేబుల్ స్పూన్. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. క్యాబేజ్ చపాతీ. సో క్యాబేజ్ కొంచెం మనం ఫ్రై చేసుకుంటే దాన్ని ఆ స్మెల్, చాలా మంది ఏంటంటే ఆ స్మెల్ వల్లనే తినరు. సో కొంచెం ఆ స్మెల్ అనేది తగ్గించేద్దాం. ఓకే. సో కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఓకే, సో దీంట్లో కొద్దిగా జీలకర్ర. యాక్చువల్గా ఈ చపాతీ లాంటి వాటిల్లో కానీ పరోటాలో కానీ కొద్దిగా ఈ జీలకర్ర ఫ్లేవర్ ఉన్నా కూడా మనకి చాలా బాగుంటుంది కదా. ఎస్ అండి. సో క్యాబేజ్ చక్కగా సన్నగా కట్ చేసేసుకుందాం. అంటే ఇది ఎలాగో మనం పేస్ట్ చేసేసుకుంటాం కదా. సో కొంచెం చిన్న కట్ చేసి కొంచెం తొందరగా వేగిపోతుంది. అవును, కానీ పచ్చి క్యాబేజ్ ఎంత గ్రైండ్ చేసినా కూడా రాజుగారు మనకి చాలా స్మెల్ బ్యాడ్ గానే వస్తుంది కదా. కొంచెం ఇలా వేయించడం వల్ల ఏంటంటే కొంచెం స్మెల్ తగ్గుతుంది. వాటర్ దాంట్లో ఉండే వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే కొంచెం స్మెల్ అనేది తగ్గుతుంది. అండ్ కొంచెం ఆ జీలకర్ర ఫ్లేవర్ కూడా దానికి కొద్దిగా పట్టేసి బాగుంటుంది. సో కొంచెం ఇలా స్మెల్ బాగుండనివి, అలాగే కొంచెం టేస్ట్ కూడా బాగుండని వెజిటబుల్స్ ఏంటంటే ఏ కాంబినేషన్స్ లో అయితే బాగుంటాయో సో ఆ ఇంగ్రీడియంట్స్ వేసేసి మనం ఇలా టేస్ట్గా చేసేసుకోవచ్చు. సో హ్యాపీగా వాటిని కూడా అందరు కూడా తీసుకోవడానికి ఇష్టపడతారు. ఓకే. సో ఇది కొంచెం వేగిపోయింది. సో ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకొని పేస్ట్ లా చేసుకోవాలి. ఓ అది మనము పిండిలో కలిపేసుకోవాలి. పిండిలో మొత్తం కలిపేసుకుంటాం. సరే రాజు గారు, అయితే ఇది ఆరేలోగా మేము చిట్కా చూసేస్తాము. ఓకే. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. చేతులు గరుకుదనం లేకుండా మృదువుగా ఉండాలి అంటే తులసి రసం, నిమ్మరసం, పెరుగు ఈ మూడింటిని 2 స్పూన్ల చొప్పున తీసుకుని చేతులకు బాగా మర్దన చేసుకుని అరగంట తరువాత కడిగేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నట్టయితే చేతులు మృదువుగా ఆకర్షణీయంగా మారుతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో రాజు గారు చల్లారిందా? సో దీన్ని మనం మిక్సీ జార్లో వేసేసుకొని ఓకే సో దీంట్లోనే కొద్దిగా అల్లం, ఓకే, సో పచ్చిమిరపకాయలు, కారంకి కొంచెం ఘాటు టేస్ట్ ఉంటే బాగుంటుంది కదా. అలాగే కొద్దిగా కరివేపాకు అండి. ఓకే. ఇదంతా పేస్ట్లో రెడీ చేసుకోవాలి. మొత్తం ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి రాజు గారు. కొంచెం మరీ ఎక్కువ ఫైన్ కాకుండా కొంచెం అంటే మనం పిండిలో కలుపుతాం కదండి. ఓకే. సో ఇలా అయితే సరిపోతుంది. అదేంటో కొబ్బరి పచ్చడిలో ఉంది. కొంచెం క్యాబేజ్ మనకు కనిపిస్తుంది కదా. అవును. సో ఒక బౌల్లో గోధుమ పిండి, ఓకే, మనం రెడీ చేసి పెట్టుకున్న క్యాబేజీ పేస్ట్,
అలాగే సరిపడా ఉప్పు, ఓకే. ఒకసారి ఇది బాగా కలిపేసి మనం ఆ తర్వాత వాటర్ వేసేసుకొని మనం మామూలు చపాతీ పిండిలో ఎలా చేసుకుంటాం అలా సో అలా చేసేసుకోవాలి. ఓకే. వాటర్ ఇస్తారా? సో ఇలా కలిపేస్తే మనకి చపాతీ చేసుకునేటప్పుడు కూడా కొంచెం అంటే సన్నగా మామూలుగానే చేసేసుకోవచ్చు. మామూలుగా చేసేసుకోవచ్చు. అందుకే కొంచెం పేస్ట్ కూడా మనకు కొంచెం ఏంటంటే ఫైన్గా వస్తే సో ఆ చపాతీ చేసుకునేప్పుడు కూడా కొంచెం మనకు పలుకులుగా ఎక్కువ వచ్చింది అనుకోండి చిరిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే. స్టవ్ ఆన్ చేయనా రాజు గారు? పెనం వేడి చేసేసుకున్నాం. నైస్. సో ఇలా వెజిటేబుల్స్ ఏమన్నా కూడా మనం కొంచెం ఫ్లేవర్ ఉన్నవి కూడా ఇలా పేస్ట్ చేసేసి పిండిలో యాడ్ చేసేసుకోవచ్చు కదా. సో చాలా మంది కూడా అంటారు కదా మా అబ్బాయి వెజిటేబుల్ తినరు ఇవి తినరు అని. సో అలాంటప్పుడు ఇలా పేస్ట్ రూపంలో చేసేసి వాటి కొన్ని ఫ్లేవర్స్ యాడ్ చేసామనుకోండి టేస్టీగా ఉంటాయి చక్కగా. అంటే ఉట్టి చపాతీలు తిన్నా కూడా మనకి బాగుంటుంది. ఎస్. సో ఇంకొక ఐడియా ఏంటంటే దీంట్లోనే మనం కొంచెం స్వీట్ చపాతీ టైప్ లో కూడా చేసుకోవచ్చు. యా, ఫ్రూట్ ఫ్లేవర్స్ యాడ్ చేసుకొని. అవును. సో జనరల్ గా స్వీట్ చపాతీ అంటే ఎక్కువ షుగర్ యాడ్ చేసి చేస్తూ ఉంటారు. బట్ దాని బదులు సో కొంచెం లైట్ హనీతో కానీ దీంతో మనకు అలా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది పిల్లలకి. సో ఇప్పుడు మనం చపాతీలా చేసేసుకోవాలి. ఓకే. సో కొంచెం పొడిపిండి వేసుకున్నామండి. ఓకే. సో ఇలాంటివి చక్కగా జర్నీస్ లాంటి వాటిల్లోకి బాగుంటాయి కదా. ఎస్. ఎందుకంటే సపరేట్గా కర్రీస్ ఇలా పెట్టుకోకుండా దాంట్లోనే ఫ్లేవర్స్ ఉంటాయి కాబట్టి ఏదైనా కొంచెం కర్డ్ లాంటిది దొరికినా ఒక చిన్న కప్ కర్డ్ పెట్టేసుకున్నా మనకి సరిపోతుంది. హ్యాపీగా తినేసేయచ్చు. ఓకే. సో ఇక్కడ నేతితో కాలుస్తున్నాం. సో క్యాబేజ్ కొంచెం స్మెల్ అనుకుంటారు కదా, సో ఇలా నేతి వేసుకుంటే ఏంటంటే మనకు ఆ కమ్మదనం అనేది కూడా దీంట్లో యాడ్ అవుతుంది. యా. సో ఎలాగో మనము ఆయిల్లోనే టాస్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ నేతి ఫ్లేవర్ అనేది యాడ్ అయితే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. బట్ బాగుంది ఐడియా. యాక్చువల్గా ఇలాంటివన్నీ ఇలా చేసుకోగానే వేడివేడిగా తినేస్తే మనకి ఆ టేస్ట్లన్నీ కూడా చాలా బాగుంటాయి. బట్ స్టిల్ ఇందులో స్టఫింగ్ ఉంది కాబట్టి మనము ఇందాక అనుకున్నట్టు ట్రావెలింగ్ అలాంటప్పుడు కూడా మనకి బాగానే ఉంటుంది. బాగుంటుంది. సో కొంచెం ఇప్పుడు హాట్ ఫాయిల్స్ కూడా వస్తాయి కదా, సిల్వర్ ఫాయిల్, దాంట్లో మనం రోల్ చేసుకుని వెళ్ళినా మనకు వేడివేడిగా ఉంటుంది. అది ఓ 2 సాస్ ప్యాకెట్లు పెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఇంకా ఎక్కువ ఏం క్యారీ చేయక్కర్లేదు. ఎందుకంటే జనరల్ గా జర్నీ అనగానే అందరూ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ తినేటప్పుడు కూడా ప్రాబ్లమ్, వాటికి ప్లేట్లు కావాలి, స్పూన్లు కావాలి, ఇన్ని ఉంటాయి. ఇలాంటివి అయితే హాయిగా అలా ఫాయిల్ ఓపెన్ చేసుకొని సాస్ వేసుకొని రోల్ చేసుకొని తినేసినా కూడా మీల్ అయిపోతుంది. ఓకే. సో రెడీ అండి. ఓకే. ఓకే. క్యాబేజ్ చపాతీ రెడీ అండి. నైస్ రాజు గారు. మంచి నేతి వాసన వస్తుంది కమ్మగా. ఎస్. ఓకే. సో చపాతీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు కార్వింగ్ చూద్దాం. సో ఏం నేర్పిస్తున్నారు ఈరోజు మాకు? సో ఇప్పుడు మనకు ఆరెంజెస్ ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా, యా. సో వాటితో చూస్తున్నాను. ఓకే. ఓ రోల్ వద్దా? లేదు. గోల్డ్ ఫిష్ చేస్తున్నాను. ఓకే. సో ఈ హాఫ్ వచ్చేసి బాడీ. ఓ ఓకే. సో ఇలా వచ్చేస్తుంది. ఓకే. సో మిగతా ఒక దాంట్లో మనం దీన్ని హాఫ్గా చేసుకుంటున్నాం. ఓకే.
సో ఇలా పిన్స్లా వచ్చేస్తాయి. సో ఇది మనకు టేల్ లా వస్తుంది. ఓకే. ఓ అరేంజ్ చేసుకోవటమేనా? జస్ట్ అరేంజ్ చేసుకోవడం. ఓకే. ప్లేట్ ఇవ్వనా? ఓకే. ఐ వచ్చేసి రెడ్ చెర్రీ తీసుకున్నాను. ఓకే. మధ్యలో ఒక మిరియం పెట్టేస్తే మనకు ఆ డాట్ లా వచ్చేస్తుంది. ఓకే. అలాగే క్యారెట్, అంటే ఇలా ముందు నోరులా చూపించడానికి. ఓకే. ఓకే. ఒక సైడ్ కొంచెం ఇలా రౌండ్గా ట్రిమ్ చేస్తున్నాను. ఇలా వచ్చేస్తుంది. ఓకే. సో సింపుల్గా ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. బాగుంది కానీ చూడడానికి. ఓకే గీత గారు, రెడీ. నైస్. చూసారు కదండి, వేడివేడిగా క్యాబేజ్ చపాతీ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాబేజ్ చపాతీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన క్యాబేజ్ వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, క్యాబేజ్ పేస్ట్, ఉప్పు, కాచిన నూనె, తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చపాతీలో ఒత్తుకొని పెనంపై ఉంచి నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, క్యాబేజ్ చపాతీ రెడీ. ఓకే అండి, మరి క్యాబేజ్ చపాతీ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే అండి. యాక్చువల్గా పేస్ట్ లా చేసేసి వేసుకున్నాం కదా, అండ్ దట్ బాగా కలిసిపోయింది. క్యాబేజ్ కంటే డెఫినెట్ గా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. అవునండి. నవ్వులుతూ ఉంటే మనకి ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఎస్, అంటే స్టార్టింగ్ లో పెట్టుకోగానే కాకుండా కొంచెం అలా నవ్వుతూ ఉన్నప్పుడు మనకు ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. సో ఇవన్నీ దానికి వేసేసిన ఫ్లేవర్స్ అని కూడా బాగా సెట్ అయిపోయాయి. యాక్చువల్గా అంటే చపాతీ కూడా చక్కగా సాఫ్ట్ గా అలా వచ్చింది కదా. ఎస్, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. సో అట్లా స్పెసిఫిక్ గా అంటే ఇప్పుడు క్యాబేజ్ అంటే అసలు ఇష్టం లేని వాళ్ళకి ఇది చాలా మంచి ఆప్షన్. క్యాబేజ్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో చాలా క్వాంటిటీ వేసాం, ఒక కప్ వచ్చేసింది. అవును, కానీ సో అది తెలియకుండా మంచి ఫ్లేవర్ తో చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది క్యాబేజ్ తో చపాతీ. మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు మీకోసం ఇంకో మంచి చిట్కా. మీకోసం మరో చిట్కా. ఈ చలికాలంలో మనం స్వెటర్స్, మఫ్లర్స్ ఎక్కువగా వాడుతూ ఉంటాం. అయితే సీజన్ అయిపోయిన తర్వాత వీటిని భద్రపరిచేటప్పుడు వీటిని ఉంచిన కబోర్డ్స్లో ఎండిన వేపాకులను వేసి ఉంచినట్లయితే ఆ బట్టలకు పురుగులు చేరకుండా ఉంటాయి. ఓకే అండి, మరి ఊరించే వంటల్లో ఇవాళ టేస్టీ వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి ఊరించే వంటలు చేయడానికి మన పార్టిసిపెంట్స్ రెడీ కదా, మరి చూద్దాం ఈ రోజు ఏం వెరైటీస్ చేస్తారో. హాయ్ అండి. హాయ్, మీ పేరు? రాధిక అండి. రాధిక గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మల్కాజ్గిరి అండి. మల్కాజ్గిరి. ఓకే. హాయ్ అండి. మీ పేరేంటి? స్వాతి రెడ్డి. ఓకే, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? స్వాతి గారు కొండాపూర్. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? సిస్టర్స్ అండి. ఓన్ సిస్టర్స్? ఓన్ సిస్టర్. వెరీ గుడ్. సో మీ ఇద్దరైనా సిస్టర్స్, ఇంకా ఉన్నారా? ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు సిస్టర్స్. సో నైస్. సరే, మరి ఇద్దరు రెడీ వంటలు చేయడానికి? ఓకే, రెడీ అండి. సో చూద్దామా ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకే, సో ఈరోజు మీకు ఏమి తీసుకొచ్చాను అంటే, ఓ నైస్, చిక్కుడుకాయలు. చిక్కుడుకాయలు ఆరోగ్యానికి చాలా మంచిదంట, తెలుసా? అవును, ఫ్రై చేసుకున్నా చాలా బాగుంటుంది, కూర చేసుకున్నా బాగుంటుంది. అంటే మీరు చేస్తుంటారు చిక్కుడుకాయలు? చేస్తామండి. చిక్కుడుకాయలు ఇష్టమేనా? చాలా ఇష్టమా? ఎందుకంటే చాలా మందికి చిక్కుడుకాయలు, గోరు చిక్కుళ్ళు ఇవన్నీ పెద్దగా ఇష్టం ఉండదు, కానీ ఆరోగ్యానికి చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చిక్కుడు గింజలు కూడా చాలా బాగుంటాయి కదా. సో మీ ఇద్దరు కూడా చక్కగా చిక్కుడుకాయతో మీకు తెలిసిన వెరైటీ ఏదైనా కూడా ఈరోజు చేసి చూపించవచ్చు అనమాట. నేను టైమర్ ఆన్ చేస్తానండి, మీరు ఫస్ట్ ఎవరు రెసిపీ పేరు చెప్తే అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తా, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకేనా? ఓకే. సో స్టార్ట్. థింక్ చేయండి మీరు. చిక్కుడుకాయతో టేస్టీగా, వెరైటీగా, మంచి కాంబినేషన్లో ఏదైనా మీకు తెలిసిందంటే
ఫ్రై చేయొచ్చు. చిక్కుడుకాయ టమాటో కామన్. చెప్పండి. చిక్కుడుకాయ వంకాయతో కర్రీ. చిక్కుడుకాయ వంకాయతో కూర చేస్తారా? చిక్కుడు వంకాయ కాంబినేషన్ బాగానే ఉంటుంది అనుకుంటా. సో రెడీ అయిపోయింది మీరు. ఓకే అండి, మరి చిక్కుడు వంకాయ కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చిక్కుడు వంకాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చిక్కుడుకాయలు 1/2 కిలో, వంకాయలు 3, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, మెంతి కూర కొద్దిగా, తరిగిన టొమాటో 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్వాతి గారు స్టార్ట్ చేద్దామా? ఓకే. సో సరిపడా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొద్దిగా అల్లం పేస్ట్. గట్టిగా చెప్పు. గట్టిగానే చెప్పండి, మీ అక్క చెప్తుంది. అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు. ఓకే. అంటే మీరు జనరల్గా సైలెంట్ అయినా ఇక్కడికి వచ్చాక సైలెంట్ అయిపోయారా? అంటే ఈవిని అడగాలి. సైలెంట్ అయినండి ఈవిడ? కాదు కదా, అస్సలు కాదు కదా. మరి ఎందుకు ఇక్కడికి ఇట్లా అయిపోయారు? లేదు, కొంచెం మీ టెన్షన్ భయం తీరేసరికి వంట అయిపోతుంది, ప్రోగ్రామ్ అయిపోతుంది తెలుసా. వంకాయ ముక్కలే వేసేయండి మెల్లిగా. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి వాసన వస్తుంది. ఫ్రెష్ది కదా. యా, ఫ్రెష్ వేస్తే అది ఒక మంచి స్మెల్ వస్తుంది కదా. కొంచెం 2-3 రోజులు నిల్వ ఉందంటే ఓకే వస్తుంది. కానీ కొంచెం సేపు మూత పెడదామా? ఉప్పు ఏమైనా వేస్తారా కొంచెం మగ్గడానికి? జస్ట్ కొద్దిగా. ఓకే. సో చిక్కుడుకాయలు ముందు ఉడికించేసి పెట్టుకున్నారా? ఓకే. సో టొమాటో కూడా యాడ్ చేసుకుంటున్నారు ఇందులో. మెంతి కూర కూడా ఉందా? కొద్దిగా. సో చూద్దామా స్వాతి గారు? ఓకేనా? టమాటా ముక్కలు వేసుకో. ఈ వంట మీకు రాదా? వస్తుందా? మరి వచ్చిన వంటని చెప్పడానికి ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? పడేయండి. ఏం చేస్తుంటారు స్వాతి? మీరు ఏమన్నా వర్కింగా లేకపోతే హౌస్ వైఫ్? ఇంట్లోనే. మీ వారు ఏం చేస్తుంటారు? నాకు క్యారవాన్ ఏసీ బస్సులు ఉన్నాయి. క్యారవాన్ ఏసీ బస్సులు ఉన్నాయి. సినిమాలకి అన్నిటికి పంపించేస్తుంటారా? అందరు హీరోలకి, హీరోయిన్స్కి. నైస్ నైస్. ఏం పేరు మీ వారి పేరు? రామకృష్ణారెడ్డి. రామకృష్ణారెడ్డి. మూత పెడదామా? మెంతికూర ఎప్పుడు వేస్తారు? అంటే మెంతి కొంచెం వేగితే టేస్ట్ బాగుంటుంది కదా. వేస్తాను కొంచెం. ఇప్పుడు ఇందులో టమాటా మగ్గిన తర్వాత. ఓకే. చిక్కుడుకాయకి వంకాయ కాంబినేషన్ వేస్తున్నారు, మళ్ళీ మెంతికూర ఎందుకు వేస్తున్నారు? అంటే ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుంది. చిక్కుడుకాయలో కొంచెం మెంతికూర వేస్తే బాగుంటుంది. ఓ, సో అయితే ఎప్పుడు చిక్కుడుకాయ చేసినా కొద్దిగా మెంతి యాడ్ చేస్తారా మీరు? ఓకే. ఇప్పుడు మెంతియా? మీరు లాస్ట్ అందరిలోకి? లేదండి, సెకండా? మీ ఇద్దరు తర్వాత ఇద్దరు తమ్ముళ్ళ? ఓహో, సో అందరు హైదరాబాద్లోనే ఉంటారండి? కొంచెం వంకాయ ఉడికిన తర్వాత చిక్కుడుకాయలు వేసేసుకోండి. వాటర్ వేద్దామా కొంచెం? అక్కర్లేదా? చూద్దామండి. అదే సాగేద్దామా? ఓకే, చూద్దామా? చూద్దామండి. ఓకేనా? ఉడికాయండి. ఇప్పుడు చిక్కుడుకాయ వేసుకోండి. చిక్కుడుకాయ ఉడికించిన చిక్కుడుకాయ. దీంట్లో కొద్దిగా కారం. కారం బాగా తింటారా? లేదండి, మామూలుగా తక్కువే. కొద్దిగా సాల్ట్. ఓకే. చిక్కుడుకాయలు ఏమన్నా వేసారా ఉడికించేటప్పుడు?
ఏం వేయలేదు. మీ పిల్లల మీద కోపం వస్తుందా ఎప్పుడైనా? వస్తుందండి. రోజు కొడుతుందా? రోజు కొట్టదంట. సడన్ గా మీరు రోజు అనేసరికి కోపం వచ్చింది ఆవిడికి. కోపం వస్తుంది. మరి అప్పుడు ఎలా అరుస్తారు? ఇలాగేనా? ఏయ్ మాట్లాడొద్దు, ఏయ్ అరవద్దు, ఇంతేనా? గట్టిగా అరుస్తుంది. ఏం పేర్లు మీ పిల్లల పేర్లు? సుదీప్ రెడ్డి, రిత్విక్ రెడ్డి. ఏం చదువుతున్నారు? 2nd క్లాస్, యూకేజీ. యూకేజీ. చూసారు కదా, ఇంట్లో వాళ్ళ మీద అందరూ చక్కగా బాగా పెద్ద పెద్దగా అరుస్తుంటారు. బయటకు వస్తే మాత్రం నోట్లోంచి మాటలు రావన్నమాట. ఎగ్జాంపుల్ ఇదిగో మనకి స్వాతి గారు అనమాట. సో చూద్దామా, ఎందుకంటే పక్క నుంచి ఈవిడేమి ఇందాంచి ఏం లేదు, గట్టిగా మాట్లాడుతుంది, బాగా పడుతుంది, బాగా అరుస్తుంది. ఈవిడేమో ఏం చెప్పట్లేదు ఇక్కడ. లేదండి. లేదా మీరు చెప్పేది ఏమైనా వినాలంటే నేను చెవు బాగా దగ్గర పెట్టి వినాల్సి వస్తుంది. చూసేవాళ్ళు అనుకుంటారు నాకు చెవుడు అనుకుంటారు, కానీ నాకు చెవుడు లేదు. నా చెవులు బాగా షార్ప్గా పనిచేస్తున్నాయి. ఇవిడ అసలు మాట్లాడట్లేదు అనమాట, అది మ్యాటర్. ఇప్పుడు ఏం వేద్దాం? కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. ఇంకొంచెం మళ్ళీ అంత వాటర్ అయిపోతే బాగోదు. అవును, అన్నీ వేసేసారా? ఇంకేమైనా ఉన్నాయా? నువ్వుల పొడి లాస్ట్లో మూత పెడదామా? కాసేపు మగ్గిన. సో కూర మగ్గిపోయిందేమో చూద్దాం. ఓకే అండి. ఓకేనా? ఓకే. వావ్, గింజలు బాగా కనిపిస్తున్నాయి కదా, వేయండి. సో నువ్వుల పొడి వేయించేసి పౌడర్ చేశారు. అవును. ఓకేనా? ఓకే మేడం. కొద్దిగా కొత్తిమీర. వేయి. ఓకే. సో ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నాం కదా, ఇంకా అయిపోయినట్టేనా? దీంట్లో తీసేసాం. ఓకేనా? ఓకే. ఇటు ఇచ్చేసాం. సో చిక్కుడు వంకాయ కూర రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా చిక్కుడు వంకాయ కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిక్కుడు వంకాయ కూర తయారు చేసే విధానం. ముందుగా చిక్కుడుకాయలు తరిగి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, మెంతి కూర వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన చిక్కుడు, కారం, ఉప్పు వేసి కాస్త మగ్గనివ్వాలి. చివరిగా కొద్దిగా నీళ్లు పోసి నువ్వుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిక్కుడు వంకాయ కూర రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. పట్టు జరీ చీరలను భద్రపరిచేటప్పుడు వాటిని ప్లాస్టిక్ కవర్లో డైరెక్ట్గా భద్రపరచకూడదు. ఇలా చేసినట్లయితే జరీ నల్లబడే అవకాశం ఉంది. కాబట్టి వీటిని నూలు బట్టలో చుట్టి ఆ తర్వాత ప్లాస్టిక్ కవర్లో భద్రపరిచినట్లయితే జరీ నల్లబడకుండా ఉంటుంది. చిక్కుడుకాయతో ఒక వెరైటీ చూసారు కదండి. ఇప్పుడు నెక్స్ట్ పండు చూద్దాం. సో రాధిక గారు రెడీయా? మీరు రెడీ. మీరేం చేస్తారు? ఆలు చిక్కుడు కర్రీ. ఆలు చిక్కుడు కర్రీ. ఓకే. ఆలు చిక్కుడు కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు చిక్కుడు కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, చిక్కుడుకాయలు 1/2 కిలో, నువ్వుల పొడి 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. ఆయిల్, పోపు దినుసులు, ఓకే, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, వేయండి. ఆలు ముక్కలు వేసేసి సో ఉడికించేసి పెట్టి ఉడికించిన ఆలు, సో బంగాళదుంపలు చిక్కుడుకాయలు 2 ఉడికించే పెట్టుకుంటాం కాబట్టి ఫాస్ట్ గానే అయిపోతుంది కదా. అవునండి. ఓకే,
ఓకే. మూత పెట్టేసాను. సాల్ట్ అండి, కారం. ఓకే. మీరు కారం బాగా తింటారా? నార్మల్గా తింటాం. నార్మల్గా తింటారా? ఓకే. మరీ చప్పగా మరీ చప్పగా తినరు, మరీ కారంగా తినరు. ఓకే. చిక్కుడుకాయ వేసేస్తాను. ఓకే. ముందు ఉడికించి పెట్టుకున్నా చిక్కుడుకాయ. ఇది అంటే కొంచెం ఇట్లా డ్రైగా డ్రై. ఓకే. అంటే కొంచెం ముద్ద కూరలా వస్తుంది. ఓకే. ఓకే. మూత పెట్టేసి. సో ఇట్లాంటి కూరలు ఎంత ప్లెయిన్ గా చేసుకుంటే అంత బాగుంటాయి కదా. మా పిల్లలకి చాలా ఇష్టం అండి. మీ పిల్లలకి చాలా ఇష్టమా? సో బాగా తింటారు అంటే చిక్కుడుకాయలు ఇట్లాంటివన్నీ కూడా? ఆలు చాలా ఇష్టమా? అందుకని ఆలు ఇందులో కలిపారా? ఓహోహో. మీ పిల్లలు ఏం చదువుకుంటున్నారు? మా పిల్లలు పాప 7th క్లాస్, బాబు 6th క్లాస్. వాళ్ళ పేర్లు ఏంటి? అశ్విత, జశ్వంత్ రెడ్డి. ఓ, మీ వారు ఏం చేస్తుంటారండి? మా వారు ల్యాప్టాప్స్ ఆన్లైన్లో చేస్తారండి. ల్యాప్టాప్. ఓకే. ఏం పేరు మీ వారి పేరు? గోవర్ధన్ రెడ్డి. నైస్ నైస్, బాగుంది కలర్ఫుల్గా. నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? నువ్వుల పొడి, నువ్వుల పౌడర్ అండి. ఓకే. సో మీరు వేయించేసి పౌడర్ చేసి, ధనియా పౌడర్, కొంచెం మగ్గనివ్వాలండి. ఓకే. దీంట్లో వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదా? లేదండి. కొంచెం మూత పెట్టేసి. సో కొంచెం ఆ ఫ్లేవర్స్ దానికి పడితే రెడీ కదా? రెడీ. చూద్దామండి. చూద్దాం. ఓకేనా? ఓకే. సర్వింగ్ బౌల్లో చేసేస్తా. పైన కొత్తిమీర గార్నిష్ చేస్తాం. ఓకే. ఓకేనా? ఓకే అండి, రెడీ. నైస్. సో ఆలు చిక్కుడు కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఓకే అండి, మరి ఆలు చిక్కుడు కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు చిక్కుడు కర్రీ తయారు చేసే విధానం: ముందుగా చిక్కుడుకాయలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, ఉప్పు, కారం, ఉడికించిన చిక్కుడుకాయలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత నువ్వుల పొడి, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు చిక్కుడు కర్రీ రెడీ. ఓకే అండి, మరి చిక్కుడుకాయ అయితే 2 వంటలు రెడీ. సో రాజు గారు టేస్ట్ చూసేద్దామా? ఓకే అండి. ఒకటేమో చిక్కుడుకాయ, ఇంకా వంకాయ కాంబినేషన్ ఒకటి, బంగాళదుంప ఒకటి. ఫస్ట్ వంకాయ చూసేద్దాం. సో ఇద్దరు కూడా కాంబినేషన్స్ అనేది చాలా బాగా తీసుకున్నారు. సో ఈ 2 కాంబినేషన్స్ లో కూడా చాలా బాగుంటుంది. స్పెషల్లీ దీంట్లో కొంచెం మెంతికూర కూడా వేశారు కదా, ఇంకా సూపర్ గా ఉంది. బాగుంది. ఇప్పుడు ఆలు కాంబినేషన్ చూద్దాం. కారం తినను అన్నారు, బాగానే సరే కనిపిస్తానని చెప్పలేదు కదా. అదే బాగుంది. 2 కూడా మంచి మసాలా టేస్ట్, మంచి ఘాటుగా బాగున్నాయి. ఇద్దరు బాగా చేశారు. సో రాజుగారు మీరే డిసైడ్ చేయాలి. ఓకే. సో అంటే ఇందాక చెప్పినట్టుగానే 2 కూడా మంచి కాంబినేషన్స్ ఉన్నాయి. సో కొంతమంది ఏంటంటే ఈ 3 కూడా కలిపి చేస్తూ ఉంటారు. సో బంగాళదుంప, వంకాయలు, అలాగే చిక్కుడు, సో ప్లస్ మెంతికూర, 4 కలిపి చేస్తారు. చాలా బాగా వస్తుంది. సో ఆ గింజలతో తీసుకున్నారు కదా, సో టేస్ట్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. సో 2 కూడా చాలా బాగున్నాయి. కొంచెం బెటర్గా సో మెంతి యాడ్ చేయడం వల్ల వంకాయ కాంబినేషన్ లో చేసిన ఈ చిక్కుడు చాలా బాగుంది. సో స్వాతి గారు విన్నర్ అన్నమాట. ఓకే, కంగ్రాట్యులేషన్స్. ఇలా వచ్చేసి. సో స్వాతి గారు కంగ్రాట్స్ అండి, బాగుంది కూర. సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ సారీ గిఫ్ట్. యూ వెల్కమ్. సో మీది కూడా టేస్టీగా ఉందండి, మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్.
ఓకే అండి, థ్యాంక్ యూ. సో థ్యాంక్స్, మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేస్తాను. చూసారు కదండి, చిక్కుడుకాయ కాంబినేషన్లో ఇవాళ 2 వంటల్ని కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే ఊరించే వంటలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. మనం నిమ్మరసం నిల్వ చేసేటప్పుడు ఆ నిమ్మరసంలో కొద్దిగా ఉప్పు వేసి ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే నిమ్మరసం ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటుంది. ఇవాళ 4 టేస్టీ వంటలు చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వెరైటీస్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ అరుణగా చెప్తారు. ఇప్పుడు చూద్దాం. ఈ రోజు పిండి వంటలు చూసిన పన్నీర్ మఖనీలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. పన్నీర్, ఫూల్ మఖనీ, టొమాటో పేస్ట్, ఫ్రెష్ క్రీమ్, కసూరి మేతి, తర్వాత వెన్న కూడా ఉంది. ఫ్రెష్ క్రీమ్ అండ్ వెన్న ముఖ్యంగా మనకు స్మాల్ చిల్డ్రన్కి చాలా మంచిదండి. 5 years దాకా కూడా బ్రెయిన్ పెరుగుతూనే ఉంటుంది సైజులో. అంటే పుట్టినప్పటి నుంచి 5 ఏళ్ల వరకు కూడా మనకు ఆ డెవలప్మెంట్కి కావాల్సిన ముఖ్యమైన పోషక విలువ ఏంటంటే ఫ్యాట్. బ్రెయిన్ 99% ఫ్యాట్తో చేయబడిందండి. సో మనకు ఆ 99% పోషక విలువ ఫ్యాటే కదా. సో పిల్లల డయట్లో కంపల్సరీగా మనకు ఈ ఫ్రెష్ క్రీమ్ కానీ, వెన్న కానీ, నెయ్యి కానీ ఉండాలి. డెఫినెట్లీ పెద్దవాళ్ళు తీసుకునేటప్పుడు ఫ్రెష్ క్రీమ్ అండ్ వెన్న ప్రపోర్షన్ కాస్త తగ్గించి తీసుకుంటే మంచిది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి పెరగడానికి కావాల్సిన ముఖ్యమైన వైటమిన్ A, అది కూడా వెన్న అండ్ ఫ్రెష్ క్రీమ్లో పుష్కలంగా ఉంటాయి. సో బాగుంది. తరువాత మీరు స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన క్యాబేజ్ చపాతీ. సో క్యాబేజ్ని ఇలా చపాతీలో యాడ్ చేసుకొని మన బాక్స్లో ఎంత బిజీ పర్సన్స్, ఎంత బిజీ పీపుల్ అయినా తీసుకున్నారనుకోండి, చేయడానికి చాలా టైం పట్టదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. చక్కటి పోషక విలువలు అందించిన వాళ్ళు కూడా అవుతారు. సో చాలా చాలా బాగుందండి క్యాబేజ్ చపాతీ. ఊరించే వంటలో మీరు చిక్కుడుతో 2 రెసిపీస్ చూశారు. చిక్కుడు వంకాయ కూర, ఆలు చిక్కుడు కర్రీ. చిక్కుడు వంకాయ కూర, చిక్కుడు వంకాయలు, టొమాటోస్, మెంతి కూర, ఇది కూడా చాలా బాగుందండి. మెంతి కూర, ఆకుకూర రోజు తినాలి కదా, ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్న క్వశ్చన్స్కి, సమస్యలకి అన్నీ కూడా మనకు ఇక్కడ ఆన్సర్స్ వచ్చేసాయండి. చూడండి, ఇలా కాంబినేషన్ ఇలా సెట్ చేసుకుంటే మనకు మెంతి కూర రోజు ఏదో ఒక రకమైన ఆకుకూర మనం డయట్లో వాడుకోవచ్చు. చిక్కుడు కూడా సూపర్బ్ వెజిటబుల్ అండి. ఒక్కొక్క వెజిటబుల్ ఒక్కొక్క రకమైన క్యాన్సర్కి విరుగుడుగా, అంటే రాకుండా చూడటానికి పనిచేస్తుంది. అలా మనకు డైజెస్టివ్ సిస్టంలో ముఖ్యంగా ఫుడ్ పైప్, అంటే ఆహారం నోట్లో నుంచి పొట్టలోకి వెళ్ళే ఆ పైపు కరెక్ట్గా ఉండాలి. ఆ క్యాన్సర్ రాకుండా ఉండడానికి చిక్కుడుకాయలు హెల్ప్ చేస్తుంది. చాలా బాగుందండి. ఆ చిక్కుడుతో పాటు వంకాయ కాంబినేషన్ కూడా వెరీ నైస్. ఆయిల్ ఒక 2 teaspoons వండుకున్నారంటే ఇది కూడా లో క్యాలరీ డిషే. ఎందుకంటే ఎక్కడా కూడా మనకి ఇందులో ఫ్యాట్ లేదు. టొమాటోస్, వంకాయలు, చిక్కుడు, మెంతి కూర, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా 25 క్యాలరీల లోపే ఉంటాయండి. చాలా బాగుంది. ఆలు చిక్కుడు కర్రీ కొంచెం, అంటే బంగాళదుంపలు, నువ్వులు మనకు కొంచెం హై క్యాలరీ అనే చెప్పచ్చు. తర్వాత చిక్కుడు కూడా ఉంటుంది. సో కంపేర్ చేసి చూస్తే మనకు ఆలు చిక్కుడు కర్రీ కంటే చిక్కుడు వంకాయ కూర చాలా లో క్యాలరీ అని చెప్పచ్చు. సో ఇందులో మనకు బంగాళదుంపలు ఒక 70-80 క్యాలరీలు, నువ్వులు వాడకం మూలాన 250 క్యాలరీస్ దాకా, తర్వాత ధనియాల పొడి చిక్కుడులో మనకు అంత క్యాలరీస్ ఉండవు. సో మనం క్యాలరీ కాన్షియస్ అయినప్పటికీ మనం ఎంచుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే వంకాయ చిక్కుడు కూర. లో క్యాలరీ వంటకాలు మనకు బాగా డైలీ డైట్కి యూజ్ అయ్యేవి ఏమంటే చిక్కుడు వంకాయ కూర, అలాగే క్యాబేజ్ చపాతీ. ఇవి 2 కూడా మనకు డెఫినెట్గా రోజువారీ డైట్కి యూజ్ అవుతుంది. పన్నీర్ మఖనీ జాగ్రత్తగా, అంటే పిల్లలకి చాలా చాలా యూస్ఫుల్ అండి. సో జాగ్రత్తగా వాడుకోవాలి. మనం వేసుకునేటప్పుడు, మనం తయారు చేసుకునేటప్పుడు ఫ్రెష్ క్రీమ్ అండ్ వెన్న కంటెంట్ తగ్గించుకోవాలి. పిల్లలకైతే కొంచెం ఫ్రీగా వాడుకోవచ్చు. బట్ బెస్ట్ రెసిపీస్ చిక్కుడు వంకాయ కూర అండ్ క్యాబేజ్ చపాతీ. నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక టేస్టీ వెరైటీని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. ఒక మంచి బహుమతి గెలుచుకోండి. రాజుగారు, ఈ రోజు పన్నీర్ మఖనీ చాలా టేస్టీగా ఉంది. ఓకే. అండ్ అలాగే మనం జనరల్ గా పరోటాస్ చేసుకుంటూ ఉంటాము స్టఫింగ్ తో, కానీ ఇక్కడ క్యాబేజ్ ఫ్లేవర్ లో చపాతీ కూడా చాలా బాగుంది రాజుగారు. ఓకేనండి. సో చూసారు కదండి వాళ్ళ టేస్టీ వెరైటీస్ ని. మరి మీరు కూడా అన్ని నోట్ చేసుకుని ట్రై చేసి చూడండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.